अक्षतुल्यं सत्यनारायण स्वामी देवता रमप्रसाद निवेदनं समर्पयामि। ओम प्राणाय स्वाहाय त्वमतमाय स्वाहाय मध्ये मध्ये वारियं समर्पयामि। कर्पूरमंगल नीराजनम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। ఈ వ్రతానంతరం సర్వభక్త జనావళికి అన్న సమారాధన కార్యక్రమం అంటే పంతులు గారు పదే పదే చెప్తున్నాడు అనుకోకండి। ఒకరి విషయం చెప్పడం వల్ల మరొకరికి అవకాశం దొరికే అవకాశం ఉంటుందని మా కోరిక। గత 11 సంవత్సరాలుగా మన దేవాలయంలో ఈ రోజు ఇంత అన్న సమారాధన కార్యక్రమం వారు చేస్తున్నారు చక్కగా సూర్యనారాయణ రావు గారి దంపతులు। అటువంటి అవకాశం ఇంకా ఎవరికైనా ఇన్స్పైర్ అవకాశం ఉంటుందా అని మా ఆలోచన। అర్థమైందా అండి? సేవ చేసిన వారి గురించి చేయించుకున్న వారు చెప్పుకోవాలి, చేసిన వారు మర్చిపోవాలి। కానీ వాళ్ళ వాతావరణం ఎట్లా ఉందంటే ఇచ్చిన వాళ్ళకి గుర్తుండట్లా, పుచ్చుకున్న వాళ్ళకి జ్ఞాపకం ఉండట్లా, రెండు పోయినాయి। జై శ్రీమన్నారాయణ। అక్షరాలు పట్టుకోండి। స్కాందపురాణే రేవాకండే సత్యనారాయణ వ్రతగదాయాం పంచమోధ్యాయ ప్రారంభః। జై శ్రీమన్నారాయణ। శ్రద్ధా భక్తి సమన్విత। జై బోలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ భగవానుకి। సత్యనారాయణ స్వామి కథ 5వ అధ్యాయం ఆఖరి అధ్యాయం చాలా చిన్న కథ, గొప్ప విశేషం। 1వ అధ్యాయంలో కావలసిన పరికరాలు చెప్పారు। 2వ అధ్యాయంలో ఒక పేద బ్రాహ్మడు, ఆ తర్వాత కాష్టక్రిత కట్టెలు కొట్టేవాడు తరించాడు। 3వ అధ్యాయంలో ఉల్కాముఖ మహారాజు, ఆ తర్వాత 3-4 అధ్యాయాలు ప్రసాద మహిమ గురించి చెప్తారు। 5వ అధ్యాయంలో ఈ 5 కూడా ప్రసాదం గురించి విశేషంగా చెప్పబడుతుంది। పూర్వకాలంలో తంబోధ్వజుడు అనే మహారాజు ఉన్నాడు। ఆయన జితేంద్రుడు, సత్యవాది, ప్రతిరోజు కూడా దేవాలయాలు పెట్టడం, అనేకమైన పేద సాధనకి దాన ధర్మాలు చేస్తున్నాడు। ఆ మహారాజు యొక్క పరిపాలనలు పేదవాళ్ళు యాచకులు లేక మహారాజు దగ్గర ఎంత ధనం ఉందో ప్రజల దగ్గర ఎంత ధనం ఉండేది। ఆ విధంగా పరిపాలన సాగుతుంటే ఆ గ్రామానికి ఒక ప్రజత్వం పట్టింది। ఏమిటయ్యా అంటే అరణ్యాల నుంచి అనేకమైన క్రూర మృగాలు వచ్చి పశువులు చంపి అందరినీ కూడా బాధిస్తున్నాయి। దిక్కెవరయ్యా అంటే మహారాజు కాబట్టి ఈ ప్రజలంతా కూడా మనం వెళ్ళి మహారాజుతో మొరపెట్టుకోకపోతే ఇంకా కొంతకాలం పోతే మనం కూడా మిగలమని వీళ్ళంతా కూడా పరస్పరం బయలుదేరి వెళ్ళారు। మహారాజు సంస్థానికి వెళ్తే అక్కడ భక్తులు అడ్డగించారు, వాళ్ళని కూడా చూసి లోపలికి వెళ్తున్నారు। ఏమిటి నా యొక్క ప్రజలు అక్కడ ఉన్న ప్రజల భక్తులను కూడా ఉల్లంఘించి వస్తున్నారంటే వాళ్ళు ఏదో చాలా బాధల్లో ఉన్నారు, వదిలిపెట్టేయమన్నారు। లోపలికి వచ్చారు, అయ్యా మహారాజా మేము చాలా క్రూర మృగాల బారి నుంచి తట్టుకోలేకుండా ఉన్నాం, మాకు నువ్వే రక్ష కాబట్టి మాకు ఏదైనా రక్షణ చేయకపోతే మా వల్ల కాదు అన్నారు। ఇప్పటికే చాలా పశువులు పోయి బిడ్డలను చంపేసింది। ఈ విధంగా ఉంది, ఇంకా కొంతకాలం పోతే మేము కూడా ఉన్నాం। ఈ పరిస్థితి చూశారు। ప్రజల క్షేమమే తన క్షేమంగా పాలించిన మహారాజు పంచకళ్యాణి పురం తీసుకొని తానే స్వయంగా వెళ్ళి అడవికి వెళ్ళి అనేకమైన క్రూర మృగాల్ని సంహరించి అలసిపోతాడు। తిరిగి వస్తున్నాడు। దోవలో ఒక మారేడు చెట్టు కింద కొందరు గొల్లలు సభాండవులు సత్యనారాయణ స్వామి పురకాలు చేస్తూ ఉంటారు, చూస్తాడు। కనీసం నమస్కారమైన పెట్టకుండా వేటాడున్నాడేమో, ఇసికడిగా ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు। వెళ్ళి ఒక మరీ చెట్టు అక్కడికి వెళ్ళి కూర్చోగానే నిద్ర పట్టించి వేటవాడుతున్నాడేమో। ఆ సమయంలో ఇక్కడ ఈ గొల్లలంతా కూడా వ్రతం పూర్తి చేసి ముందుగా ప్రసాదం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించారు। వాళ్ళు పెద్ద ఆయన ఇచ్చి ఇప్పుడే మహారాజు వెళ్ళాడు కదా, మనకి కన్నతండ్రి లాంటి వాడు, ఆయన ముందు ప్రసాదం ఇచ్చి మనం తీసుకోవాలన్నారు। ఆ ప్రసాదం తీసుకెళ్లారు। మహారాజుకి ఇద్దామంటే ఆయన వేటాడున్నాడు, నిద్రపోతున్నాడు, నిద్రపోయిన వాళ్ళు లేకపోవద్దని చెప్పేసి ఆ ప్రసాదం అక్కడ పెట్టేసి వీళ్ళు వచ్చేసారు। వీళ్ళ పని వీళ్ళు చూస్తున్నారు। ఇంతలో ఇచ్చాడు మహారాజు, చూశాడు ఈ గొర్రెలు ఈ పని ఇందాక ఇది పూజలు చేస్తున్నారు, ఈ గొర్రెలు తీయటం నేను మహారాజుని కదా, ఈ ప్రసాదం స్వీకరించడం అని చెప్పేసి వెంటనే చేతులు పక్కన పెట్టేశాడు। చూడండి, ఇందాక 4వ అధ్యాయంలో ఆ యొక్క కళావతి ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించిందో అది తెలియక చేసిన నేరం, ఇది తెలియచేసే నేరానికి ఆ ప్రసాదంలో ఎంత చేసి ఉందో చూడండి। ఈ మహారాజుకి 100 కుమారుడుట। 100 అంటే మనకు అనుమానం వస్తుంది, ఎక్కడ చూసినా లింగులు బట్టి ఒకళ్ళు ఇద్దరే కదండి, 100 మంది ఎక్కడ ఉన్నారంటే మహారాజు పోషించగలడు। కొన్ని వివాహాలు చేసుకుంటాడు।
అంతమంది మీద 100 మంది సంతానం ఉండే లెక్కలు అందరూ కుటుంబ నియంత్రణ మీద ఆ రోజుల్లో. ఆ విధంగా 100 మంది కూడా ఒక్క మాట కాదు, ప్రసాదాన్ని ఉద్రకం చేసిన వాళ్ళ 100 మాట కూడా నశించారు. వెంటనే వార్త వచ్చేసింది, అయ్యా మహారాజా నీ 100 మాట పోయారు. ఆలోచించారు, ఏమిటి రోగం వచ్చు ఆయుష్య లేకపోతుంది సహజం, 100 మంది పోవడానికి ఆలోచించాడు. అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా నీకెంపనయ్య పర్రాజులు వచ్చేసారన్నారు. ఆ విధంగా ఆలోచించాడు. మొదటి నుంచి మూర్ఖుడు కాదు కాబట్టి ఆత్మావలోకనం చేసుకొని ఈ ప్రసాదాన్ని ఉల్లంఘించడం ఉన్నటువంటి మహాత్మా దరిద్ర బాధ కలిగిందని చెప్పేసి ఆలోచించి స్వామిని అనేక రకాలుగా పెట్టుకొని మరి ఆలోచించుకొని వెనక్కి వెళ్ళి ఆ ప్రసాదాన్ని భక్తితో తీసుకొని కళ్ళగదుకొని, స్వామి నీ ప్రసాదంలో ఇంత విశేషం ఉంది, ఆ నీలో ఇంకెంత విశేషం ఉందో అని చెప్పేసి ఆ ప్రసాదం గురించి గుర్తించిన మహారాజు తర్వాత ఇందులో రానే విద్యుత్ వాక్య నోట్లో వేసుకున్నాడు. ప్రసాదం భక్తిగా నా యొక్క రాజ్యాన్ని నాకు ఇచ్చి నా సత్తాన్ని నాకు ఇవ్వని వేడుకున్నాడు. వెంటనే 100 కుమారుడు కూడా నిద్రపోయినట్టుగా తెచ్చారు. ఆ తర్వాత మహారాజా నీ కుమారుడు ప్రతికారాన్ని ప్రార్థన చేసినప్పుడే చూశాడు, చాలా ఆశ్చర్యపడ్డాడు. గ్రామంలోకి వెళ్ళేసరికి నీకెంపరయ్యా అన్న ప్రజలంతా కూడా మంగళ వాయిద్యంతో పూర్ణకుమంతో స్వాగతం చే మహారాజా స్వాగతం అని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాడు. వెళ్ళి గ్రామంలో వెళ్ళి ఆ తర్వాత అందరి చేత కూడా మనకు వచ్చిన ఈ విపత్తులన్నీ కూడా చెప్పి ఇది చాలా విశేషమైన వ్రతం, దీన్ని అందరూ కూడా ఆలోచించాలి, చేయాలి, తప్పనిసరిగా చేసుకుని ఏకాదశికి పౌర్ణమికి రవిచంద్రుడు నాడు అదేవిధంగా ఎటువంటి కష్టాలు వచ్చినా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా చేసుకుని దండోడు రవించి అది మొదలుగా మహారాజు చేసి ధరించాట. కాబట్టి ఇటువంటి మహత్తరమైన విశేషం ఈరోజు చిలుక ఏకాదశి కార్తీక మాసం, ఇంతమంది దంపతులు, అంతమంది భక్తులు, అటు అన్నదాతలు, ఇంతమంది కూడా ధరించేటువంటి ఎవరైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనసా వాచా కర్మను ఆచరిస్తారో వారి సంకల్పాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయని సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి శ్రీ రమాపీత సత్యనారాయణ స్వామిగా అవతరించి ప్రతి సంవత్సరం మన దేవాలయంలో ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇంత వైభవంగా ఇంత విశేషంగా స్వామి వారి యొక్క అవకాశం చేయించిన స్వామికి, చేస్తున్న మాకు, చేయించుకున్న మీకు, అన్న సమారాధన చేసిన వారికి, దేవాలయ యాజమాన్య సభ్యులకి, అలాగే వచ్చి చూసిన భక్తులందరికీ కూడా సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమద్ రమణ గోవిందో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన స్వామి దేవసే లోకా నమస్కారిణో భవంతు మంగళం కోసలేంద్రాయ మహీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ధూపమాగ్రాపయామి. ఇక్కడ నివేదన చేస్తారు. మీ దగ్గర ఉన్న కొబ్బరి చక్కెర మిగతా 2 చక్కెరలు ఉన్నాయి. అవి రవ ప్రసాదం, ముద్ద ప్రసాదం 3 స్వామితో పెట్టుకొని ఇక్కడ నైవేద్యం అయిన తర్వాత అక్కడ నైవేద్యం తాగాలి. అరటి పండు మొత్తం దయచేసి స్టేజీ మీద కూర్చున్న వాళ్ళు ఇక్కడ నివేదన జరిగేటప్పుడు చూడకండి, అక్కడే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఆ కట్టె తీసేయండి. దీని కట్టేసి స్టేజీ మీద ఉన్న వాళ్ళు దయచేసి నైవేద్యం చేసేటప్పుడు చూడకండి. ప్రసాదం నైవేద్యం పెట్టుకొని తీర్థం జలండి. ఆ కొబ్బరి చెక్కల మీద, ప్రసాదాల మీద ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్తేన పరిశుద్ధ్యామి. అమృతవస్తామృతవస్త్రమశీలా వాగిదేయంత్రి రమాపీత సత్యనారాయణ స్వామి దేవత వ్రతానందరే నారికేళ రంభాఫల రవ ప్రసాద
రవ కేసరి ప్రసాద నివేదనం సమర్పయామి చేయి చూపించండి. ఓం ప్రణాయ స్వ అందానాయ స్వందమానాయ స్వ హంధ్యానాయ స్వ బ్రహ్మణాయ స్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి. 2 తమలపాకులు తీసుకోండి, ఒక వక్క తీసుకోండి. దాంతో మీకు తోచిన దక్షిణ పెట్టండి. చిల్లర కానీ ఏదైనా చిల్లర డబ్బులు తీసుకోండి. తమలపాకులు కావాలట ఎవరికైనా తీసుకోండమ్మా. చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్యఫలదం అతశాంతిం ప్రయశ్చమే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాయై సదక్షిణాగం తాంబూలం. దంపతులిద్దరు పట్టుకొని కళ్ళకద్దుకొని స్వామి పాదాల దగ్గర పెట్టేయండి. సమర్పయామి. అక్కడ పెట్టి ఎక్కడ అక్కడ లేచి ఉంచండి. స్వామి వారికి హారతి. మంగళం శ్రీకాంతాయ కళ్యాణి.